లైవ్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అంతర్జాతీయ పరిణామాలు, అమెరికా ఇరాన్ ఉద్రిక్తతలతో పాటు ద్రవ్యోల్బణ భయాల కారణంగా ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లు కుప్పకూలాయి. దేశీయ మార్కెట్లో సైతం తీవ్ర ప్రతికూలత నెలకొనగా దిగ్గజ కంపెనీల షేర్లలో భారీగా అమ్మకాలు జరిగాయి. ఇన్వెస్టర్ల సంపద భారీగా ఆవిరైంది. అమెరికా ఇరాన్ మధ్య పెరుగుతున్న ఘర్షణలు ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడిదారులను భయాందోళనకు గురిచేస్తున్నాయి. మధ్యప్రాచ్యంలో యుద్ధ పరిస్థితుల వల్ల ముడి చమురు ధరలు ఒక్కసారిగా పెరిగాయి. అమెరికా ఆర్థిక వ్యవస్థపై నెలకొన్న అనిశ్చితి, నిరుద్యోగ రేటు అంచనాలు మార్కెట్లను కుదిపేశాయి. ఇక అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో స్టాక్ మార్కెట్లు ఒక్కసారిగా కుప్పకూలినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం బ్రేకింగ్ న్యూస్లో. ఇక మనకు మాట్లాడడానికి మార్కెట్ నిపుణులు అనిల్ కుమార్ బచ్చు గారు మనతో ఫోన్లో ఉన్నారు. అనిల్ కుమార్ బచ్చు గారు, ఎలా చూడొచ్చు అంటారు? ఒక్కసారిగా సెన్సెక్స్, నిఫ్టీ కూడా భారీగా కుప్పకూలినట్టు మనకు బ్రేకింగ్ చూస్తున్నాం. ఏంటి ఈ పరిణామాలకి కారణం అనుకోవచ్చు? ఏం చెప్తారు? దీనికైతే ఆబ్వియస్లీ ఒకటే, మీరు ఇప్పుడు ఇంతకుముందు చెప్పినట్టు ఏదైతే మధ్యప్రాచ్యంలో అక్కడ యుద్ధ వాతావరణం మళ్ళీ రిటర్న్ వచ్చింది నిన్న. అమెరికా ఎలా మళ్ళీ అటాక్ చేయడం వల్ల, అండ్ ట్రంప్ వేసిన ట్వీట్ కూడా ఏంటంటే మేము పీస్ ని పక్కన పెడుతున్నాము కొన్ని రోజులు. సో ఇవన్నీ మార్కెట్లకు భయానికి అయితే మళ్ళీ గురి చేశాయి. ఆల్రెడీ మనం చూస్తున్నాం లాస్ట్ 3 నెలల నుంచి ఇదే భయం. తర్వాత ఒక 15 రోజుల క్రితం ఎప్పుడైతే ఒప్పందం జరిగిందో ఇరాన్ అమెరికా మధ్యలో, మళ్ళీ మార్కెట్స్ కొంచెం నార్మల్ గా బిహేవ్ చేయడం మొదలు పెట్టాయి. అది కూడా మెయిన్ రీజన్ ఏంటంటే క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ వల్లే. సో ఇప్పుడు ఇది మళ్ళీ ఇలాగే కంటిన్యూ ఇట్లాంటి ఉద్రిక్త పరిస్థితులు కంటిన్యూ అవుతే మాత్రం పక్కా ఇబ్బందే. సో అదొకటి. దాంతో పాటు అమెరికాలో ఏదైతే డేటా వచ్చిందో దాన్ని బట్టి కూడా అమెరికన్ మార్కెట్స్ కూడా భయపడ్డాయి. దానికి కన్నా కూడా మోస్ట్లీ క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ అనేది ఇండియన్ మార్కెట్స్ అనేది భయపడతా ఉన్నాయి. క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ ఎక్కువగా ఉంటే యుఎస్ డాలర్ స్ట్రాంగ్ అవుతుంది, రూపీ వీక్ అవుతుంది, అండ్ సైమల్టేనియస్లీ ఇన్ఫ్లేషన్ చాలా పెరుగుతుంది మనకి. సో ఇన్ఫ్లేషన్ పెరిగితే కన్జంప్షన్ తగ్గుతుంది అండ్ డిమాండ్ తగ్గుతుంది. కంపెనీలు కూడా ఏంటంటే అనుకున్నట్టు పర్ఫామ్ చేయలేవు. అందుకే ఇన్వెస్టర్స్ ఎవరైతే ఆల్రెడీ లాభాల్లో ఉన్నారో చాలా కౌంటర్లో, వాటిల్లో ఇవాళ అగ్రెసివ్ గా సేల్ ఆఫ్ చేశారు. బట్ ఇది స్టిల్ ఎంత చేసినా కానీ ఇది టెంపరీగా, ఎందుకంటే మన ఇండియన్ డిమాండ్ కానీ అండ్ కంపెనీస్ యొక్క కానీ అర్నింగ్స్ బాగా ఉన్నాయి. సో ఇంకొక 1 or 2 days ఇలా అయినా కానీ ఒక్కసారి మళ్ళీ కొంచెం మార్కెట్లలో ఫ్యూ డేస్ తర్వాత రియలైజేషన్ ఉంటుంది. ఎప్పుడైనా మార్కెట్స్ సడన్ గా జరిగిస్తాయి, ఇట్లాంటి భయానికి అందరూ అమ్మేస్తా ఉంటారు. సో ఒక 1 or 2 days లో పరిస్థితి కొంచెం నార్మల్ అయ్యే అవకాశం ఉందండి. అనిల్ కుమార్ గారు, ఏదైతే అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ ఇచ్చేటువంటి స్టేట్మెంట్స్ ఆధారంగానే స్టాక్ మార్కెట్లు ఒక్కోసారి హై రేంజ్కి వెళ్తున్నాయి, ఒక్కోసారి డౌన్ఫాల్ అవుతున్నాయి. ఎందువల్ల అంటారు? అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలోని ఈ కారణాలు చోటు చేసుకుంటున్నాయి అనుకోవచ్చా? అంతే అండి. ఇప్పుడు ఒకటి ఏంటంటే ట్రంప్ ఎట్లా అంటే చాలా ఇంపల్సివ్. వేరే లీడర్లలా కాకుండా ఒక కీ అమెరికా లాంటి దేశం ఏదైతే ఆర్థికంగా కూడా బలమైన శక్తి ఉన్న దేశం వ్యక్తి అలా చేయడం వల్ల ఏంటంటే మార్కెట్స్ లాస్ట్ 2 years నుంచి చూస్తా ఉన్నాము. ఒక ట్వీట్ తో మార్కెట్లు ముందుకు లేదంటే వెనకలకు వెళ్తా ఉన్నాయి. ఈ పరిస్థితులు ఇంకా ఇలా కంటిన్యూ కావచ్చు. కాకపోతే ఏంటంటే ఒకటే ఏముండిందంటే, ఇప్పుడు మన సెప్టెంబర్ లో అమెరికాలో మధ్యంతర ఎన్నికలు ఉన్నాయి. సో ఆ ఎన్నికల కోసమైనా నార్మలైజ్ అవుతుంది, ఈ యుద్ధం ఆగిపోతుంది. ఎందుకంటే లేకపోతే వాళ్ళ పార్టీ తన పొజిషన్ కూడా వీక్ అయిపోతుంది, ఓడిపోతుంది ఈ ఎన్నికల్లో ఇలాగే ఉంటే. అప్పుడు ఏంటంటే మిగిలిన 1.5-2 సంవత్సరాల ట్రంప్ టైం ఏదైతుందో అది ఒక యూజ్లెస్, అంటే ఆయనకు పవర్లెస్ అయిపోతాడు అనమాట. సో ఇది అందుకే ఆ ఉద్దేశంలో చూసుకుంటే మాత్రం ఈ ఉద్రిక్తతలన్నీ కూడా ఒక 15 రోజుల నుంచి 1 month లోపల ఆగిపోయే అవకాశాలు ఉన్నాయి, జూలై చివరి లోపల. ఎందుకంటే ఆగస్ట్ సెప్టెంబర్ లో ఈ క్యాంపెయినింగ్ ఎలక్షన్స్ టయానికి మొత్తం నార్మలైజ్ అయ్యే అవకాశం మాత్రం ఎక్కువగా కనబడుతుంది. లేదంటే 2 సంవత్సరాలు ఆయనకి పవర్లెస్ గా ఉంటాడు. సో ఇవన్నీ మార్కెట్స్ ఇవన్నీ జరిగినా కానీ, బట్ మన ఇండియన్ ఇన్వెస్టర్స్ చూడాల్సింది మాత్రం మన మార్కెట్ ఎలా పర్ఫామ్ చేస్తుంది, మన కంపెనీస్ ఎలా ఉంది, మన జీడిపి ఉంది, అవన్నీ కూడా బాగా ఉన్నాయి. సో టెంపరీగా భయాలు ఉన్నా ప్రాబబ్లీ ఒక 1-10 రోజుల్లో అన్ని నార్మలైజ్ అవుతాయి. రైట్. 10 days 15 days పట్టేటువంటి అవకాశం ఉంటుందా ఈ స్టాక్ మార్కెట్, నిఫ్టీ కానీ సెన్సెక్స్ కానీ ట్రాక్ లెక్క రావడానికి? కొంచెం అవును. ఎందుకంటే ఇప్పుడు చూస్తే మనం ఒక 1 year నుంచి 23,000 నుంచి 23,500 రేంజ్ లోనే మార్కెట్ ఉంది. ఇప్పుడు కూడా జస్ట్ మొన్న ఒక్క రోజు మాత్రం 24,400 300 దాకా వెళ్ళింది. బట్ అంత కొంచెం సెట్ అయితే మాత్రం చాలా క్విక్ రికవరీ చూసాము. మళ్ళీ కూడా అదే పరిస్థితి 10-15 రోజుల్లో రావచ్చు. అలాగే అనిల్ కుమార్ గారు, గోల్డ్ సిల్వర్ మీద కూడా ఎఫెక్ట్ ఉండేటువంటి అవకాశం ఉందంటారు? జనరల్ గా ఏంటంటే ఈ పక్కా ఉంటుంది. ఇప్పుడు లాస్ట్ టైం మాత్రం ఏంటంటే ఈ యుద్ధ వాతావరణం వల్ల క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ పెరగడం వల్ల ఏంటంటే గోల్డ్ అనేది సెల్ ఆఫ్ జరిగింది. చాలా కంపెనీస్, చాలా కంట్రీస్ వాళ్ళ రిజర్వ్ బ్యాంక్స్ కూడా లిక్విడిటీ అవసరాల కోసం గోల్డ్ సెల్ ఆఫ్ చేశాయి. ఇలాగే ఉండి మళ్ళీ క్రూడ్ $100 వైపు పరిగెడితే మాత్రం మళ్ళీ గోల్డ్ పడిపోయే అవకాశం ఉందండి.
రైట్. అనిల్ కుమార్ గారు లైవ్లోకి వచ్చి ఫోన్ కాల్ ఇచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ.